ఆయన నిన్న మన తెలంగాణ అసెంబ్లీ జరిగింది కదా, అవును. అందులో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేయడం అది కరెక్టే అంటారా? కాదన్నా, అర్థం కాదు. నిలదీసి నిక్కార్సంగా వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు అని అడిగిండు కదా, దానికి సస్పెండ్ చేయడం ఏందన్నా? స్పీకర్ గారిని ఏమన్నా అన్నారా? ఏమనలే కదా. సో అన్ని కరెక్ట్గానే మాట్లాడింది కదా. ఇవన్నీ కరెక్ట్ గా మాట్లాడితే మీరు ఏమి ఇచ్చిరని నిలదీసి గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. ఏం న్యాయం అన్న ఇది? నాకు అర్థం కాదు. ఇదే అన్న చేసేది. వీళ్ళు గట్టిగా నిలదీసి అడిగితే, మా మా అన్న గట్టిగా నిలదీసి అడిగితే సస్పెండ్ చేస్తుండ్రు ఈరోజు. సో పార్టీలో ఏవైతే హామీలు ఇచ్చిర్రో వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏమైతే హామీలు ఇచ్చిండో అవి గురించే మాట్లాడింది కదా, దాని గురించే కదా మాట్లాడింది. అవి మాట్లాడొద్దంట వీళ్ళకి, అందు గురించి ఈరోజు సస్పెండ్ చేసిండ్రు. ఇట్లా గట్టిగా నిలదీస్తే సస్పెండ్ చేస్తుండ్రు వీళ్ళు. ఫస్ట్ గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ వచ్చాడు కదా, మరి సెకండ్ డే ఎందుకు రాలేదు? ఒకటే అన్న, ఎప్పుడు ఏం సమాధానం ఎవరికి ఏం చెప్పాలనో ఆ రోజు మాత్రమే. ఆ రోజు మాత్రం అరే అన్న, ఈ పార్టీ నాయకులకు ఎవరు సరిపోతారు? కేటీఆర్ అన్న, హరీష్ అన్న, ఇంకా కొద్దిగా నాయకులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే చాలు ఈ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రికి, చిట్టినాయుడు గారికి వీళ్ళు మాత్రమే చాలు. వీళ్ళిద్దరే చాలు, ఇద్దరు మాత్రమే తప్పితే ఇంకా వేరే వాళ్ళు. కేసీఆర్ ఎందుకన్నా నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరే జారిపోతుండ్రు. ఈయననే అన్నాడు కదా, ఈపు మీన కొడుతున్నారు నన్ను బామర్దులు అని. ఇప్పుడు ఈ రోజు కనిపిస్తుంది కదా, వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి చెప్పన్న, పలానా పని మంచిగా చేసిండు అని చెప్పు, శబ్బాష్ రేవంత్ అన్న అంట నేను. సో ఏం చేయలే ఈరోజు. అందు గురించే వీళ్ళు ఏమి ఇచ్చిండ్రని అడిగిండ్రు అన్న. సో ఏమి ఇచ్చిండ్రు? రైతు బంధు ఇచ్చిండ్రా లేకపోతే ఇంకోటి ఇచ్చిండ్రా అని అడిగిండు. నిలదీసి మాట్లాడితే ఈ రోజు వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, బాధ అవుతుంది. సస్పెండ్ చేస్తుండ్రు, సస్పెండ్లు లేదంటే రానియట్లేదు. సో ఇట్లా చేస్తుండ్రు, కుట్రలు లేకపోతే జైలుకి పంపించడం ఇటువంటివి ఉన్నాయి తప్పితే వీళ్ళు చేసిన హామీలు ఏం లేవు. హామీలు ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ గిట నెరవేర్చలే. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, దేశం మీద పడి ఊరేగుండ్రి. గొడవలు ఎట్లా తెలుసా? సిరిల అదే ఏవైతే ఉన్నారో మహిళలు గౌరవం ఉంది కాబట్టి ఒక్కటే అన్న, వాళ్ళే కొట్టుకుంటుండ్రు. గొడవలు పడమని చెప్పలేదు కదా. అరే గొడవడు కాదు, కండక్టర్ కి అండ్ డ్రైవర్ కి బీపీలు పెరుగుతున్నాయి. ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా వాళ్ళు ఈ రోజు? మీరు మనుషులా గాడుదులా అసలు ఇట్లా ఎక్కుతురు అంటూ. నాకిట అక్క చెల్లెలు కాదన్న, ఉపయోగం ఉంటే పెట్టవలసింది కదా. సగం టికెట్ అన్న చేసింటే బాగుంటాయి. అట్లా గిట్ట చేయలేదు. నువ్వు పైసలు పెట్టిన నేను నిలబడిపోతున్నా. ఈ రోజు వాళ్ళు ఎన్నికల నుంచి ఎక్కుతుండ్రు, ఎన్నికల కూర్చుంటుండ్రు. వాళ్ళు పైసలు పెట్టిన నేను నిలబడి పోవాలన్న చెప్పు. నువ్వు ఇంకా న్యాయం ఇది ఏమన్నా అంటే వాడిని ఇప్పుడు బస్ కండక్టర్ నడతారు, ఇది ఇక్కడ న్యాయం నాయన అంటే రేవంత్ రెడ్డి అంటే నీకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నేను సపోజ్ నా పెళ్ళాన్ని 2 దెబ్బలు కొట్టినా, సో ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆధార్ కార్డు ఉంది, పట్టుకొని పోయింది. ఇప్పుడు ఏంది నా పరిస్థితి? మళ్ళీ ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రిని అడగాలనా? రేవంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పోయి అడగాలనా? పెళ్ళం పోయింది ఆయన, మళ్ళీ ఎట్లా అని అడగాలనా? ఏందన్న ఈ పథకాలు? నువ్వు ఈ రోజు బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే, ఉత్త బియ్యమే ఇచ్చేది ఉండే అన్న. కోట్లు కడుతురు కదా ఆర్టీసీకి, ఎందుకు కడుతురు అన్న? ఉట్టి బియ్యం అన్న ఇచ్చేది ఉండే, పప్పు అన్న లేకపోతే చక్కెర 2 అన్న ఇచ్చేది ఉండే కదా, పప్పు చక్కెర ఏదన్నా ఇచ్చేది ఉండే, బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే కదా. కోట్లు ఉత్తిగా దారపోసి నువ్వు అసెంబ్లీలో ఏదైతే నిలదీసి మాట్లాడినరో అందు గురించే ఈ రోజు సస్పెండ్ చేసిండన్న మా అన్నని. సో మళ్ళీ వస్తాడు, మళ్ళీ నిలదీస్తాడు. సో అదైతే పక్కా. ఇంకోటి హరీష్ అన్న ఉన్నాడు, అలాగే కేటీఆర్ అన్న ఉన్నాడు. దిమ్మ తిరిగే సమాధానం ఈ పార్టీ నాయకులకి, ఈ ముఖ్యమంత్రి గిట ఇస్తారు. చిట్టినాయుడు అవసరం లేదు. సో అది జరిగింది కదా తెలంగాణ అసెంబ్లీ. అవునా? జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు కదా. అవునా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, నిన్న జగదీష్ రెడ్డి నిలదీసిండు. ఏం పథకాలు ఆయనకు చేయలేడు, కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు చేయలేదు, దాన్ని నిలదీసి సస్పెండ్ చేశారు. కానీ తెలంగాణలో నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయి. నువ్వు కేసీఆర్ వచ్చి కూడా ప్రశ్నించాలి కదా. కేసీఆర్ అవసరం లేదు, ఆయనకు అవసరం ఉంది. కేటీఆర్ అన్నాడు, హరీష్ అన్నాడు, జగదీష్ రెడ్డి అన్నాడు, ఇంకా మంత్రులు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ చాలు ఆయనకు. కేటీఆర్ గుంపు మిస్త్రికి వీళ్ళే చాలు. వస్తాడు ప్రశ్నిస్తాడు. వాళ్ళు తట్టుకుంటే మొన్న వచ్చిన రోజు ఇట్లా చూస్తున్నారు, అంత బెత్తరైపోయింది. చూసింది కేసీఆర్ ని చూసి అంత బెత్తరైపోతారు, భయపడుతున్నారు అందరూ చూసి. వామ్మో ఏమైతుందో పులి వచ్చింది అసెంబ్లీకి. ఇన్నాళ్ళేమో రాకపోయా అంటారు, వస్తేనేమో సైలెన్స్ గా చూస్తున్నారు.
అసలు నోరు ఇప్పుతుంటారన్నా అందరు భయపడిపోతుండ్రు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కలిసిండు, చాలా మంత్రులు కలిసిండు, ఈయనకు భయం వేసింది, భయపడిపోయిండు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భయపడిపోయిండు. హరియాణ వీళ్ళందరూ టచ్లో ఉన్నారు, నా పరిస్థితి ఏమవుతుందో ముందలా. మొన్న అందరూ క్లాస్ పీకిండు హాఫ్ అన్ అవర్ తర్వాత. మాది కోజీ కోడంగల్, మాది కోడంగల్ కోజ్గి మాది. అరేనా ఇప్పుడు ఎవరైనా న్యాయం కదనా, అభివృద్ధి అన్నావు చెయ్యి, అభివృద్ధి చేసి చూపిటన్నా. ఇప్పుడు మనకు జరిగింది అభివృద్ధి కావాలమ్మ తెలంగాణ, ఈ సీఎం అని కాదు, అభివృద్ధి జరగాలి, పనులు జరగాలి, ఉపాధి కలవాలి. పంటలు ఎండిపోతున్నాయి, మేము చేనులు ఏమి వేయలేము, మాకు రుణమాఫీ కాలేదు, మాకు ఏం లేదు, మూడు సమంగా లేవు, రోడ్లు సమంగా లేవు, లైటింగ్ మొత్తం కేసీఆర్ చేసిన ప్రభుత్వం ఉన్నాయి. మంచినీటి పథకం అన్ను, కరెంట్ అన్ను, ఈ ప్రతి ఒక్కటి కేసీఆర్ చేసినావు. నువ్వు ఏం చేసినావు వచ్చి? పెన్షన్ ఇచ్చినావా? అట్టేమిలో ఏమిటికేమిలో నువ్వు ఆయన చేసినవే నువ్వు చేస్తున్నావు. రుణమాఫీ ఏకైనా కొంచెమే 70%, ఇంకా చాలా మందికి రాలేవు, ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. బ్యాంక్ వెళ్ళినా కూడా మనం ఏం చేయమంటారు, రేవంత్ రెడ్డి చేయమని అడగంటారు. దాంట్లో ఏముంది? చాలా మందికి రైతు బంధువు రాలేదు, రుణమాఫీ కాలేదు. రైతు బంధువు ఎక్కడకు 10,500 బాకీ ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాం మేము రైతులము. ఈ ఫస్ట్ ఏమి చేయం సమయంగా సరిగా చేయలేవు. నువ్వు చేసి నువ్వు గెలుసు చూపించు మా పార్టీకి. అసెంబ్లీలో పోరాటానికి మా కేటీఆర్, హరిసన్న, జగదీశ్వర్ రెడ్డి కానీ ఇంకా చాలా మల్లారెడ్డి చాలా మంది ఉన్నారు. చాలు ఆయనకు మెస్కి. కేసీఆర్ వచ్చే అవసరం లేదు, వాళ్ళతో తట్టుకోమను, వాళ్ళు ఉన్నారు చాలా ఆయనకు అంతే. కానీ అభివృద్ధి చేయను, ఆయన చేసి చూపించు అందరికీ. తెలంగాణ తీసుకురా. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, కంపెనీలు తెచ్చింది ఎవరు? కేటీఆర్. నీవు సంవత్సరం నడుతుంది వచ్చి ఏమైనా తెచ్చినావు ఎప్పటికీ? ఒక్క అభివృద్ధి జరిగింది హైదరాబాద్లో? చెప్పండి, మీరు చెప్పండి. ఒక్క అభివృద్ధి జరగలేదు. ఏం జరిగింది చెప్పు? చేస్తే బాగుంటుంది. మాది కోటంగల్లా వస్తావు, టెంకాయ కొడతావు, భూమి పూజ చేస్తావు, పోతావు, అంతే. ఒక్క పనైనా జరిగింది కోజిలా? ఒక్క పనైనా జరిగితే చెప్పమని. ఓన్లీ టీవీలోకి వచ్చి అభివృద్ధి ఇన్ని కోట్లు, 350 కోట్లు ఇచ్చినంటావు, కూడా ₹1 కోటి పని కాలేదు. నాయకులు దోసుకు తింటుండ్రు ఒకరొకరు. మూర్లు సమంగా లేవు, నీళ్ళు సమంగా తాగానికి. ఎన్ని పోలీసు నీళ్ళు పడతలేవు, రైతులు చనిపోతుండ్రు, ఆత్మహత్య చేసుకుంటుండ్రు, నీళ్ళు లేక, పంటలు పండగ. చెప్పనా? ఇంత అనం చాలా ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పండగ నీళ్లు ప్రతి ఒక్క ప్రాజెక్టు నింపేవాడు కేసీఆర్. నింపి రైతులకు నీళ్ళు ఇచ్చేవారు, రైతులకు నీళ్లు. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏమి లేవు, రైతులు చచ్చిపోతుండ్రు, ఆత్మహత్య చేసుకుంటుండ్రు.